ఇది తోటలో కొన్ని మొక్కలు చూపిస్తాను. చాలా రోజులు గ్యాప్ వచ్చిందండి వీడియో. హాయ్ అండి, భూమిజా గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో కొన్ని మొక్కలు మా మిద్దె తోటలో చూడండి. నిమ్మకాయలు అయితే చాలా కోసుకున్నాం, ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. అయ్యో ఊడిపోయింది. కొంత ఎరువంకి ఇచ్చుకోవాలి, చాలా రోజులు అయిపోయిందండి. ఒక 20 రోజులు ఇలా గ్యాప్ వచ్చింది. నాకు కొన్ని పనులు బట్టి నేను ఎరువు ఇవ్వలేకపోయాను. ఈరోజు కొంత ఎరువు ఇచ్చుకుంటాం. మా మిరప చెట్టు చూడండి, కొన్ని కాయలు అయితే ఇలా పండిపోయి, అవి కొన్ని తీసుకోవాలి. అల్లు అయితే చూడండి ఎలా పగిలిపోయిందో. అలా పండితే ఇలా పగిలిపోతాయి. మధ్యలో తీసుకుంటే ఏం అవ్వు, లేదంటే ఇలా వదిలేస్తే అలాగే పగిలిపోతాయండి. ఎలా విడిపోయిందో చూడండి పండు మొత్తం. ఈరోజు ఇది తీసుకోవాలి. అన్ని మొక్కలకి ఇవ్వాలి. ఎరువు ఇచ్చిన తర్వాత నీళ్ళు అయితే చక్కగా వేయాలి ఒక 3 రోజులు, లేదంటే మొక్కలు ఎండిపోతాయి. ఇంకేమీ లేదు, ఇంతే. పువ్వులు వచ్చి రాలుతున్నాయి, మళ్ళీ ఎప్పుడు నిలబడుతుందో కాయ తెలీదు. ఆరెంజ్ మొక్కలు, నెక్స్ట్ నిమ్మ, బత్తాయి అన్నీ పెట్టాను. సరైన టైంకి ఏదో ఒక ఎరువు ఇచ్చుకుంటూ ఉండాలి. లిక్విడ్ రూపంలో ఇచ్చుకోవచ్చు మన నచ్చేలా, లేదంటే సేంద్రియ ఎరువు, వర్మి కంపోస్ట్, ఆవు గెతం ఏముంటే అవి ఇచ్చుకోవచ్చు. ఆకులని తినేస్తుంది. అంజీర మొక్కకు మట్టి తక్కువ అయింది, వేళ్ళు బయటకు వస్తాయి. అంజీర చెట్టుకి అయితే మట్టి వేసుకోవాలి. ఇది వైట్ వాటర్ యాపిల్, లాంగ్ సైజు. ఇదంతా ఇంకేం లేదు క్రాప్. ఇది పువ్వులు వచ్చి ఆగిపోతున్నాయి, కాయ నిల్చోట్లేదు. ఒక కాయ అయితే తెచ్చే ముందు వేసింది, ఇంకా అంతకన్నా ఇంకేం లేవు. పువ్వులు అయితే విపరీతం పువ్వులు వేసాయి, పువ్వులు వచ్చినాయి కానీ రాలిపోయాయి. సరిపోద్ది, పైన కొన్ని మొక్కలకి ఇచ్చుకోవాలి.
కొన్ని నిమ్మకాయలు తీసుకోవాలి, కొన్ని పగిలిపోయి చూడండి ఇలాగా. చాలా నిమ్మకాయలు వచ్చాయండి, అన్ని పోసుకున్నారు. కరివేపాకు తీసుకుంటున్నాను ఇంటికి. ఇది మా ఊర్లో నుండి తెచ్చి పెట్టానండి ఈ కరివేపాకు చెట్టు. ఇదైతే బాగానే వచ్చింది. ఇక్కడ కొని పెట్టేది ఏం బాగా రాలేదు, అలాగే ఉంది. మునగరెడ్లు కూడా ఇరిస్తాను. డాబా పైన పెద్ద చెట్టు అయినా మొలగ చెట్టు బాగోదు, అవి తీసుకున్నాను. అయ్యో రెడ్లు ఇలా ఇరిస్తే మళ్ళీ కొమ్మల సైడ్ నుండి చక్కగా పెరుగుతాయి. నేతగా ఉన్నాయి, అందుకోసం ఎరగట్లేదు. ముద్రగా ఉంటే తొందరగా ఇరిగిపోతాయి. ఇలా తీస్తాను మొత్తం. ఇది కూర వండుకోవచ్చు. ఈ పక్కన మళ్ళీ ఒక పిలకొచ్చింది, చిన్న అట్ట మొక్క. చోటు చాలట్లేదు, నేను మార్చుకోలేకపోయాను. ఆసకైతే తెచ్చానండి. వరలక్ష్మి వ్రతంకి అయితే ఈ ఆకులు పనిచేసేయమన్నా. నేను తెచ్చిన దానికి ఒక ఫలితం దొరికింది. బయట కొన అవసరం లేదు, ఇంట్లోనే సరిపోయి ఆకులతో అమ్మవారికి నైవేద్యం పెట్టాము. ఇవి ఇంకా పూలు వస్తున్నాయి. నేను అటు ఇటు అయిపోయి ఇలా వదిలేని బట్టి ఇలాగ ఎండిపోతున్నాయండి. మళ్ళీ పూలు స్టార్ట్ అవుతున్నాయి. నేను ఊరు వెళ్ళడం, క్యాంపులు ఇలాగ అయిపోయి, అందుకోసం మొక్కలు పరిస్థితి ఈ విధంగా ఉన్నాయి. ఇది ఒక కరివేపు మొక్క, ఇది ఇతనంతో నాటాను, ఇంతది వచ్చింది. మా ఉసిరి చెట్టుకి పువ్వులు వచ్చాయి చూడండి. ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం వచ్చి మొత్తం రాలిపోయి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. కొమ్మకే పువ్వులు ఇలా పోస్తున్నాయి. తెల్ల బూజు పట్టింది, తెల్ల నల్లి ఇలా వచ్చాయండి. కట్ చేసుకున్నాను, పొడవుగా ఉంటాయి. అది పెద్ద ఉసిరి, అది రాసి ఉసిరి అంటారు దాన్ని. ఇంక ఈ మొక్కలకు కూడా కొద్దిగా ఎరువిచ్చుకుంటాను, అన్ని మొక్కలకి ఎరువిస్తాను. ఇలా ఇచ్చుకుంటే బెస్ట్. వాటర్ ఇస్తాం కదా, లిక్విడ్ లాగా అయిపోద్ది. ఈ వారం 10 రోజులు అయింది, ఇప్పుడు వరకు ఇలాగే ఉంది, ఊడు పడట్లేదు. ఇది ముద్ద రకం అండి. మా డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి ఒక కాయ వచ్చింది. ఇది తీసేయాలేమో తెలియదు నాకు, తీసింది రాలేదు. ఫస్ట్ టైం అండి కాయ కాసింది. ఇది అవుట్ కంట్రీ చెట్టు అండి. ఇది మన సైడ్ ఉండవు, వాగు జాతి చెందింది, వాకాయలు అంటారు కదా, ఆ జాతికి చెందేది. ఆకులు అయితే సేమ్ ఉంటాయి. ఇది స్వీట్ రకం అండి. నిండా పూలు పూసాయి, పువ్వులు అయితే విపరీతంగా ఉన్నాయి. ఈ చెట్టు అయితే ఇలా కట్టలేదేమో, కిందకి ఇలా వచ్చిందండి గొడుగులా. ఇదంటే చిన్న కొమ్మ తీసి పెట్టినా మళ్ళీ మొక్క వచ్చేస్తుంది, దానికి వేర్లు వచ్చేస్తాయంట. ఇంకా నేను ట్రై చేయలేదు, చేస్తాను. ఒక కాయ అయితే పోయింది, ఒక కాయ నిలిచింది. ఇది నిలబడుతున్నాయి కాయలండి. ఈ 30 రూపాయల మొక్కే, ఇది 30 రూపాయలేనండి, ఆన్లైన్లో తెప్పించాను. ఇవన్నీ కాయలే. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.